our Pawan Kalyan. Congratulations to him for his 100% victory. After 17 years. దానికి పెద్దగా ఏం లేదండి అండి, బికాస్ 3-4 మెంబర్స్ అందరూ డిఓపి నుంచి డైరెక్టర్ నుంచి ఎవ్రీబడి స్పోక్ అబౌట్ ద సినిమా. సినిమా టీజర్లోనే కనిపించింది. నా క్యారెక్టర్ గురించి డైరెక్టర్ చెప్పారు. ఐ థింక్ వీ కెన్ గో ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ద సినిమా హ్యాస్ బికమ్ మై లైఫ్. సో నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. And I've got such a big family, and they all accepted me in a very big way. And మన తెలుగు వాళ్ళు అని చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇది నాకు మెట్టిల్లు. సో అలా నా కెరియర్ స్టార్ట్ చేయబోతున్నాను. దయచేసి మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి. ఐ విల్ నెవర్ అంటే మిమ్మల్ని ఎప్పుడూ ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా నేను చేస్తాను నా పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఆల్వేస్ వెరీ డిఫికల్ట్ టు స్పీక్ ఎట్ ది ఎండ్ అండి, ఎందుకంటే అందరూ అన్ని మాట్లాడేసి ఉంటారు. సో ఐ హ్యావ్ టు థింక్ ఆఫ్ సంథింగ్ డిఫరెంట్. ఈ సూపర్ హీరో సినిమా నాకు సుక్కు గారు ఆఫర్ ఇచ్చినప్పుడు అప్పుడే నాకు కొడుకు పుట్టాడండి. సో ఇట్స్ వెరీ వెరీ కనెక్టెడ్ టు మీ, బికాజ్ నా కొడుకు దృష్టిలో నేను ఎప్పుడూ నా కొడుకుకి సూపర్ హీరో లాగా ఉండాలని, దట్ వాజ్ అ థాట్ దట్ ఐ హ్యాడ్ వెన్ ఐ సా హిమ్ ఫర్ ద ఫస్ట్ టైమ్. అండ్ వెరీ సూన్ సుక్కు గారు గేవ్ మీ దిస్ ఆఫర్. సో ఐ థింక్ ఇట్ వాజ్ జస్ట్ మెంట్ టు బీ. సో థ్యాంక్ యూ సార్. I was very happy to see my parents and Manish's parents stand together for the first time after the principal's office in college. Manish and I are best friends from college. I'm roll number 2 and he's roll number 22. So, mom, dad, uncle, auntie, the reason we made you guys chief guests is to let you know that we're not useless people. So, actually, మా దృష్టిలో మీరు అందరు చీఫ్ గెస్ట్స్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. యూ గైజ్ ఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ అవర్ ఫిల్మ్. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ ఆన్ అవర్ బిహాఫ్. All of you are our chief guests, but I'm very happy that our parents came and were able to launch the teaser. Thank you, mom. Thank you, dad. Thank you, auntie. Thank you, uncle. I want to cut my speech short because I know we're getting late. Sukku garu is like a guruji for me, because నేను సినిమాని వదిలేసిన తర్వాత శుక్ర టైంలో he said, you know, it's time you come back to movies అండి. We need guys like you in the movie field. అండ్ ఆయనకి నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ వల్ల నాకు నా మీదే కాన్ఫిడెన్స్ వచ్చింది ఒక నటుడుగా. సో గురుజీ, థ్యాంక్ యూ. అండ్ ఐ నో హీస్ మ్యారీడ్ రీసెంట్లీ, బట్ you know, the amount of conversations that me and Sukku garu have, Jyoti garu has complained many times, saying, you know, your boyfriend is calling. So Jyoti ji, sorry, just another few months and then he's all yours. Yeah, until the next movie, of course. మనీష్ గురించి నేను మాట్లాడడం మొదలు పెడితే బాగా ఎమోషనల్ అవుతాను, బట్ ఐ జస్ట్ మేక్ ఇట్ వెరీ బ్రీఫ్. మనీష్ నాకు కృష్ణుడు, నాకు కర్ణుడు కూడా. నా జీవితంలో అంత మంచి స్నేహితుడు నాకు దొరకడం నా అదృష్టం. అంటే 22 సంవత్సరాలుగా భారం మోస్తూనే ఉన్నాడు. నేను మనీష్ కోసం ఏదో ఒక రోజు ఏదో మంచి చేయాలని అనుకుంటున్నాను, కానీ వాడు ఎప్పుడు నా కోసం భారం మోస్తూనే ఉంటాడు. ఈ సినిమా కూడా he's come in and he's become the producer only for me. And Manish, I don't know how to thank you, bhai. I love you and I hope one day I make you proud. There's a lot of people to thank. I will thank them at a later event because it will become a very emotional affair. But first and foremost, మీరందరూ వచ్చినందుకు చాలా 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 thanks. I know it's raining, but my parents told me that if it rains, it's a good omen. So I'm hoping that's Lord Shiva's blessings for us. Jai Bholenath, thank you. Om Namah Shivaya. Thank you. Okay. Thank you. Arvind, thank you so much and wish you good luck. We have a Q&A session with media. So మనం ఆలస్యం చేయకుండా Q&A session లోకి వెళ్ళిపోదాము. యాక్చువల్లీ కన్నడలో ఆల్మోస్ట్ ఒక 10 సీరియల్స్ హీరోయిన్గా చేశానండి. బట్ ఏంటంటే అది చేస్తున్నప్పుడు తెలుగులో కూడా హీరోయిన్గానే ఎంట్రీ అయ్యాను. కన్యాదానం అని ఒక సీరియల్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్.
సో బట్ ఈ క్యారెక్టర్ వచ్చేసరికి దీన్ని నేను ఇది యాక్చువల్లీ బెంగాలీ సీరియల్. అది ఆ క్యారెక్టర్ చూసి నేను సర్లే ఇంకా చేద్దాం. ఫస్ట్ వాళ్ళు వద్ద పెద్ద హీరోయిన్ వాళ్ళ నేమ్ వద్దు, ఆమెని అప్రోచ్ అయ్యారు. బట్ అగైన్ ఛానల్ సైడ్ లేదు, చిన్న పిల్లలది ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళని యంగ్గా చూపించలేము, సో వీ నీడ్ ఎ యంగ్ మదర్. సో బట్ ఆ టైంలో ఏది వస్తే అంటే నాకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్కడ ఉందో అది ఒప్పుకుంటూ వెళ్ళాను. ఐ హ్యాడ్ నో ఐడియా, అంటే దిస్ ఈజ్ ఆ బ్రెడ్ అండ్ బటర్ అన్నప్పుడు వీ కాంట్ కీప్ ఆన్ వెయిటింగ్. సో ఐ లవ్ ఛాలెంజెస్. కన్నడలో కూడా అంటే చాలా వేరియేషన్స్ చేశాను. త్రూ అవుట్ 10 సీరియల్స్ కూడా 10 వేరియేషన్స్. ఒక సైకిక్ సిస్టర్ అండ్ వన్ వాజ్ సరోగేట్ మదర్, అలా స్టార్ట్ అయింది నా జర్నీ. అండ్ వన్ దేవదాసి క్యారెక్టర్, ఎవ్రీథింగ్ వాజ్ ఎపిక్. సో ఇప్పుడు మీరు కన్నడ వాళ్ళని అడిగితే దే నో అబౌట్ మీ. సో ఐ థింక్ ఇక్కడ ఐ నీడ్ సమ్ ఛాన్సెస్ టు ప్రూవ్ మై సెల్ఫ్. హీరోయిన్ గా 3 సీన్. Thank you very much for coming here and making this event grand. So initially see అందరూ టోటల్ మాస్టర్ పీస్లో చాలా మంది ఇంకా నాకు అసలు నేమ్స్ కూడా తెలియని చాలా మంది వర్క్ చేశారు. అందరి నేమ్స్ నాకు తెలీదు. ఆల్ టుగెదర్ ఇప్పుడే చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఎ సింగిల్ పీస్, ఎ మాస్టర్ పీస్. సో ఇనీషియల్గా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఓన్లీ మీ అండ్ సుక్కు, ఐ నో ఓన్లీ సుక్కు, ఇంకెవ్వరు నాకు అసలు తెలీదు. బట్ నౌ వీఆర్ లైక్ వెరీ బిగ్ ఫ్యామిలీ అండ్ వీ స్టార్టెడ్ యాజ్ అ స్మాల్ థాట్, సూపర్ హీరో మూవీ మనకి తెలుగులో ఇప్పటికి వచ్చి లేదు. వీ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫ్రమ్ సినిమా బండి డిఫరెంట్గా తీసుకొద్దాము అని చెప్పేసి అని వీ స్టార్టెడ్. అండ్ ఆఫ్టర్ దట్ మనీష్ హ్యాస్ హెల్ప్ మీ అ లాట్. సో యాజ్ ఎ బ్రదర్, లైక్ నేను యాజ్ చెప్పాను కదా, ఒక ఫ్యామిలీ, ఐ గాట్ ఎ ఫ్యామిలీ, లైక్ దీస్ టూ ఆర్ లైక్ బ్రదర్స్ ఫర్ మీ. సో ప్రాజెక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వీ వాంటెడ్ టు స్కేల్ అప్, చాలా పెద్దది చేద్దాము అని అనుకున్నప్పుడు దే హ్యావ్ సపోర్టెడ్ మీ ఎ లాట్. చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఫర్ మీ అక్కడ యూఎస్ నుంచి నేను చూసుకోవడం చాలా కష్టం ఈ యాజ్ ఎ ప్రొడ్యూసర్. పాత్రకి మిత్రులు అందరికంటే ఎక్కడ తెలుగు రాంగ్ అయిపోద్ది అని చెప్పి ప్రెస్ వాళ్ళందరికైనా నేను అనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. అనిపిస్తున్నా. సో మీరు టీజర్ చూశారు, నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను. నచ్చిందా? థ్యాంక్ యూ. సో శివుడు రక్షించాలి అనుకుంటే ఈ లోకంలో నిన్ను ఎవరు శిక్షించాలి అనుకున్నా అవ్వదు. శివుడు శిక్షించాలి అనుకుంటే ఈ లోకంలో నిన్ను ఎవరు రక్షించాలనుకున్నా కుదరదు. సో శివుడి దగ్గరికి వచ్చే ముందు ఒక్కసారి భాగవతంలో ఒక్కసారి బ్యాక్ వెళ్దాం. నేను కథని లీక్ చేస్తున్నాం. విష్ణుపక్షం, విష్ణులోకం, బయట 2 ద్వారపాలకులు ఉండేవారు. ఇది మీకు తెలిసిన కదే, జయ విజయ. వెరీ గుడ్, స్టోరీ లీక్ అయింది. జయ విజయ. సో వీళ్ళిద్దరూ ఉండగా ఒకరోజు బాల ఋషులు విష్ణువుని సందర్శించడానికి వచ్చి వాళ్ళు ఆ ద్వారాన్ని ఓపెన్ చేయమంటే అజయుడు విజయుడు ఇద్దరు వాళ్ళని కమెంట్ చేస్తారు, చిన్నాళ్ళు మీరేంటి సోయిన్సో సోయిన్సో అని. వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు అజయుడిని విజయుడిని ఇద్దరిని కలిపి శపిస్తారు చాలా భయంకరంగా. అమ్మో వీళ్ళు చాలా పవర్ఫుల్ అనుకొని జయ విజయ ఇద్దరు కలిసి శ్రీ విష్ణువు దగ్గరికి. సో తర్వాత డైరెక్టర్ గారు నమ్మడం, తర్వాత ప్రొడ్యూసర్ గారు, ఫస్ట్ శ్రీకాంత్ గారు, సార్ థ్యాంక్స్ అలాట్ సార్. శ్రీకాంత్ గారు కూడా వెంటనే మాట్లాడారు నాతో. సో చాలా కాన్ఫిడెన్స్ అండ్ సపోర్ట్ చేశారు. సో థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ ఎక్విప్మెంట్ కానీ లేకపోతే ఏదైనా టెక్నికల్ సపోర్ట్ కానీ ఏది కావాలన్నా చరణ్ నువ్వు చెయ్యి అని చెప్పి అది నా కెరియర్ కానీ ఫిల్మ్ కానీ చాలా బెనిఫిట్ అయింది. సో థ్యాంక్స్ అలాట్ సార్. తర్వాత ప్రొడక్షన్లోకి మనీష్ సార్ కూడా ఎంటర్ అయ్యారు. సార్ మనీష్ సార్, సో మొత్తం మా షూట్ వైబే చేంజ్ అయిపోయింది, ఎందుకంటే అంత పాజిటివిటీ ఆయన పంచుతారనమాట. సో అండ్ మనీష్ సార్ ఏంటంటే సెట్లో అందరికీ డార్లింగ్ అనమాట. సో సార్ థ్యాంక్స్ సార్. సో మనీష్ సార్ వచ్చి సెట్ అంతా ఒక హ్యాపీనెస్తో అందరూ పలకరిస్తూ అది ఉంటుంది అనమాట. థ్యాంక్స్ అ లాట్ సార్. చాలా కంఫర్టబుల్గా షూట్ అవుట్ అంటే ఏ లొకేషన్ అయినా సరే ఏదైనా సెకండ్స్లో ఆయన మాట్లాడి ఆయన చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ అ లాట్ సార్. తర్వాత మర్జ్ ఎక్స్ఆర్ కూడా దీంట్లో కొలాబరేట్ అవ్వడం జరిగింది. సో ఈ విజువల్స్ ఇంత బాగా రావడానికి
మర్జెక్స్ ఆ టీమ్ అండ్ విఎఫ్ఎక్స్ కానీ డిఐ కానీ అవి కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ యోగి సార్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ నిన్న నైట్ కూడా చాలా వాళ్ళ టీంని ఇబ్బంది పెట్టాం, బట్ స్టిల్ ద బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ ఆర్టిస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ మా హీరో, సూపర్ హీరో అరవింద్ సార్. ఫస్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఏ ఫ్రేమ్ చేసినా సరే నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, ఎందుకంటే అంత హ్యాండ్సమ్ పర్సన్ ఎప్పుడు దొరకలేదు. సో అరవింద్ సార్ని ఫ్రేమ్ చేసినప్పుడల్లా చాలా హ్యాపీగా ఉండేది. సో మా టీం కూడా చాలా చాలా ఎంజాయ్ చేసేవారు. సో ఒక హాలీవుడ్ హీరోని మనం ఫ్రేమ్ చేస్తున్నాం ఫీలింగ్ వచ్చింది. దాంతో సార్ హైట్ కానీ కొన్ని షార్ట్స్ ఉంటాయి, రోప్ షార్ట్స్ కానీ చాలా బాగా చేశారు, చాలా డెడికేటెడ్గా చేశారు. ఐ థింక్ నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ అవుతారు సార్. సార్ థ్యాంక్స్ లాట్ సార్. అండ్ చాలా సపోర్ట్ చేశారు, చాలా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ లాట్ సార్. అండ్ మనీష్ సార్ కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు, చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆయన ఐస్లో ఏదో మ్యాజిక్ ఉంది, ఎనర్జీ ఉంది. సో థ్యాంక్స్ లాట్ సార్, సపోర్టెడ్ మీ. అంటే ఒక డిఓపికి ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా చేయడానికి ఉంటుంది. సో థ్యాంక్స్ లాట్ సార్. అండ్ తర్వాత మా జ్యోతి మ్యామ్, ఎప్పుడైతే ఫస్ట్ పోస్ట్ రిలీజ్ అయిందో అప్పటి నుంచే ఇంటర్నెట్లో చాలా వైరల్ అయిందనమాట ఈ పోస్టర్. సో అప్పటి నుంచి ఈ ఫిల్మ్ మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అందరికీ పెరిగాయి అనమాట. బికాజ్ సుక్కు సార్ విజన్ అలా ఉంటుంది. థ్యాంక్ యూ సుక్కు సార్, నన్ను చూస్ చేసుకున్నందుకు మీ ఇన్నోవేషన్. Years of struggle. Now I relate this with me. After 17 years of my work, I think I'm standing right in front of you. Trying to be a good son, trying to be a good entrepreneur, a good father, a good husband, a good friend, everything. Now a debut in the movies. Trying my best to deliver the best. Amazing job. I don't have to say much about that. And one last thing, I know it is getting Thanksgiving speeches, but yes, I don't want to miss out on this. Thank you, Papa, for supporting me and getting me till here, whatever I am. Thanks for that. Thank you very much. థ్యాంక్ యూ మనీష్ గారు.